I hope everyone is staying safe. Stay home, stay safe, stay healthy, and we hope all goes well. Welcome back to my channel, Happy Billy. ఇవాళ నేను పెసరట్టు ఉప్మా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నా. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్, ఉప్మా ప్లస్ పెసరట్టు. సో ఇంక అస్సలు ఆలస్యం చేయకుండా దీన్ని తయారు చేసుకునే విధానం ఏంటో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ముందుగా పెసరట్టు చేసుకోవటానికి ఇక్కడ నేను 250 గ్రాముల పెసరగుళ్ళను తీసుకున్నా. వీటిని ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నీళ్ళకు కొలత అంటూ సపరేట్గా ఏమీ లేదు, జస్ట్ ఒక 2-3 గ్లాసెస్ నీళ్ళు ఆ పెసరగుళ్ళు నానటానికి సరిపడా నీళ్లు పోసి 1 అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎవరికైతే పెసరట్టు క్రిస్పీగా కావాలి అనుకుంటారో వాళ్ళు ఆయిల్ వేసుకుని కాల్చుకోండి. ఎవరికైతే సాఫ్ట్గా కావాలి అనుకుంటారో వాళ్ళు బటర్ వేసుకుని కాల్చుకోండి. ఎవరికైతే క్రిస్పీ ప్లస్ సాఫ్ట్ రెండు కావాలో వాళ్ళు ఆయిల్ ప్లస్ బటర్ రెండు యూస్ చేసినట్టయితే క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు 1 అవర్ పాటు నానబెట్టిన తర్వాత నేను దీనిలో 1 గుప్పెడు బియ్యాన్ని వేస్తున్నా. ఎంతో కాదు, 1 గుప్పెడు వేస్తే సరిపోతుంది. వేసిన తర్వాత దీన్ని ఒక 2-3 సార్లు కడిగేసి గ్రైండర్ ఉంది కదా, ఇక్కడ చూపించిన విధంగా గ్రైండర్లో కడిగిన పప్పును వేస్తున్నా. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేయాలి. ఒకేసారి నీళ్ళు వేయకండి. మనకి పిండి అనేది బాగా పల్చగా ఉండకూడదు, అలాగని బాగా థిక్గా కూడా ఉండకూడదు. అట్లు పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది చూసారా, అలాగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడే మనకి అట్లు వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు నేను దీనిలో చిన్న అల్లం ముక్క, ఒక 4 పచ్చిమిరపకాయల్ని తుంచి వేస్తున్నా. నార్మల్గా అయితే మనం అట్టు వేసేటప్పుడు పైన పచ్చిమిరపకాయలు వేస్తాం, కానీ ఇలా దీని మధ్యలో వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది వస్తుంది పిండికి. అంతేకాకుండా దీంట్లో చిటికెడు పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ని కూడా వేయండి. అన్నీ వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇలా వస్తుంది. చూసారు కదా, మనకి పప్పు మొత్తం నలిగిపోయి ఒక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది కదా. ఇప్పుడు నేను పిండిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకున్నా. అంతే, అట్ల పిండి అనేది రెడీ అయిపోయింది. దీని తర్వాత మనం అట్లు పైన చల్లుతాం కదా ఆనియన్స్, అవి చూసుకుందాం. ఇక్కడ నేను ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకుని కలుపుకొని పెట్టుకున్నా. మీరు కావాలి అంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. దీని తర్వాత ఇంకొక బౌల్లో కొంచెం జీలకర్రను కూడా తీసుకోండి. ఇప్పుడు నేను ఉప్మాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నా. ఉప్మా చేసుకోవటానికి ముందుగా ఒక ప్లేట్లో తాలింపు సరుకులన్నీ తీసుకుని పెట్టుకోవాలి. దీని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి అందులో కొద్దిగా నూనె పోసి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పోయొచ్చు. నూనె వేడైన తర్వాత మనం ముందుగానే సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకున్నాం కదా పోపు దినుసులు, అవన్నీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 చెంచా పచ్చిశనగపప్పు అండ్ రిమైనింగ్ ఏవైతే ఉప్మాలోకి వేసుకుంటామో అవన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఫ్రై చేసిన తర్వాత నేను దీనిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కల్ని వేస్తున్నా. సపరేట్గా ఏం కట్ చేసుకోక్కర్లేదు. ఏవైతే మనం పెసరట్టు పైన చల్లటానికి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలోంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని దీనిలో వేసా. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు దీనిలో 3 కప్స్ ఆఫ్ వాటర్ని పోస్తున్నా. కొలత ఎలా అంటే నేను ఇక్కడ 1 కప్పు ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్పుల నీళ్ళని పోసాను. దీని తర్వాత దీనిలో 1/2 చెంచా ఉప్పును కూడా వేసి మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ ఉప్మా రవ్వను తీసుకున్నా. నీళ్ళు అనేవి మరిగిన తర్వాత ఈ ఉప్మా రవ్వని దానిలో వేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే నీళ్లు మరిగాయి. నేను ఉప్మా రవ్వని వేస్తున్నా. వేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా కలుపుతూ వేసుకోవాలి. ఇలా వేసినప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఉప్మాలాగా బాగా గట్టిగా రావాల్సిన అవసరం లేదు, కొంచెం పల్చగానే ఉండాలి. ఎందుకంటే అట్టు మీద స్ప్రెడ్ చేసుకోవాలి కదా. ఇది ఉడకటానికి
ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఈలోపు నేను ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి పెసరట్టును వేసుకుంటాను. దీనికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి ఒక గుంట గరిటెని తీసుకుని ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా అట్టులాగా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో చేయకండి, ఎందుకంటే అట్టు మాడిపోతుంది. దీనిపైన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా కొంచెం వేసుకోండి. మీ దగ్గర ఉన్నట్టయితే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీనిపైన కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత నేను ఇప్పుడు దీనిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేస్తున్నా. ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దీని తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వెన్నని కూడా వేస్తున్నా. నాకు క్రిస్పీ ప్లస్ సాఫ్ట్ రెండూ కావాలి, అందుకే నేను ఆయిల్ ప్లస్ బటర్ వేసి కాలుస్తున్నా. ఎవరికైతే ఓన్లీ క్రిస్పీగా కావాలి అనుకుంటారో వాళ్ళు ఆయిల్ యూస్ చేసి కాల్చండి. ఎవరికైతే మాకు బాగా సాఫ్ట్గా కావాలి అనుకుంటారో వాళ్ళు ఓన్లీ వెన్నతో కాల్చుకోండి. మీ ప్రయారిటీ మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ నేను అట్టుని రెండో సైడ్ తిరగవేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ని తీసుకుని దీనిపైన వేసి రెండో సైడ్ కూడా కాల్చాలి. రెండో సైడ్ కాలిన తర్వాత మళ్ళీ నేను అట్టుని ఫ్రంట్ సైడ్కి తిరగవేసా. ఇప్పుడు దీనిపైన మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం చూసారా ఉప్మా, దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఇక్కడ నేను కొద్దిగా ఉప్మాని తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఉప్మాని తీసుకుని ఇలా స్ప్రెడ్ చేస్తున్నా. చూసినట్టయితే ఉప్మా అనేది ఇలాగే ఉండాలి, బాగా గట్టిగా ఉండకూడదు. ఎందుకంటే మనకి ఇలా స్ప్రెడ్ చేయటం కుదరదు కాబట్టి కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొద్దిగా ఉప్మాని వేసుకుంటూ ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ దీన్ని క్లోజ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ పిండిని మొత్తం ఇలాగే ఉప్మా పెసరట్లాగా వేసేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం నేను చెప్పటం మర్చిపోయా, పిండి రుబ్బేసుకుని పెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచకండి. ఒక 5 నుండి 10 నిమిషాల తర్వాత అట్లు వేసుకోవడం స్టార్ట్ చేసేయండి. ఎక్కువసేపు ఉంచినట్టయితే మనకి కొంచెం పులుపు వాసన అనేది వచ్చి అట్లు అనేవి టేస్టీగా రావు. సో వీలైనంత తొందరగా వేసుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా పెసరట్టు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ టిఫిన్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. మీరు కానీ ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ పిక్చర్స్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి.